స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో హలో. ఏంటి కాల్ పిక్ చే ఎన్నిసార్లు కాల్ చేయాలి అసలు? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నా. బిజీయా? నువ్వు ఓకేనా? యా ఓకే, చెప్పు ఏమైంది? షూరా? యా షూర్, చెప్పు ఏమైంది? ఏం లేదు, మొన్న నా స్టోరీకి ఏదో ప్లాట్ ఉంది చెప్తానని చెప్పనేసి అన్నావు కదా, సో అవును. దానికోసం అని చెప్పి కాల్ చేశాను. చాలా లాగ్ అయిపోతుంది ఇప్పటికే. యా ఫ్రీగా ఉన్నావా ఇప్పుడు? నేను ఫ్రీయే, నువ్వు? యా ఫ్రీయే, వింటావా మరి? వింటాను, చెప్తావా? ఓకే ఓకే డన్. తన పేరు ఆగొకసారి. ఆ, ఏమైంది? నువ్వు స్టోరీ చెప్తున్నావు, మరి నేను ఎవరు ఊహించుకోలే. అబ్బా, ఫోటో సెండ్ చేస్తాను చూడు. సరే డన్. ఆ రోజు ఏమైందంటే ఏంటి తింటావు ఎట్లా? హలో, ఎక్కడున్నావే? స్టార్ట్ అయ్యావా? ఇందాకన్నా స్టార్ట్ అవుతా అని నేను బస్ స్టాప్కి వచ్చేసాను. లేట్ చేయకుండా వచ్చే ఫాస్ట్ ఓకేనా? బాయ్. సారీ, నాకు తెలీదు. టైం అవుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? వాళ్ళకి తెలుసా? నాకు తెలీదు. పద వెళ్ళిపోదాం. ఇప్పుడు అయ్యిందేం పట్టించుకోకే, కూర్చో, టెన్షన్ పడకు, వాటర్ తెస్తాం.
అంతలోపు సాంగ్స్ విను. ఏ వింటున్నావా? వింటున్నా. నువ్వేం అనుకున్నట్టే నోట్ అడుగుతా. అబ్బా ఏంటి? నాకు ఇంకా పిక్ రాలేదు. అదేంటి? ఒక్క సెకండ్ ఆగు. ఓ నెట్ ఇష్యూ అనుకుంటా. సరే పెట్టాను చూడు. ఒక్క నిమిషం. ఇదేంటి ఒక పిక్కే వచ్చింది? ఈ కథకి తనే. ఓకే, కంటిన్యూ. హలో
ఎందుకలా నన్ను ఎప్పుడో నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదా? నీకు ఎన్నిసార్లు చెప్తాను రోహిత్, నీకు ఖాళీ జీవితంతో లైఫ్ హ్యాపీగా ఉండదు, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలని. ఇలా ఉంటే నీకు మా ఇంట్లో ఏమని పంపుతుంది నన్ను? అవును తెలుసు నాకు, నా వల్ల అవ్వట్లేదు. నాకు ఇవ్వట్లేదు రోహిత్. ఈసారి మళ్ళీ ఇంకొక సంబంధం వచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్కి ఏదో ఒక వంక చెప్తూనే వచ్చా. ఈసారి ఎలా అయినా నాకు పెళ్లి చేయాలని ఇంట్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. నాకేం అర్థం అవ్వట్లేదు, ఏదో ఒకటి చెయ్యరా. నాకేం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఎప్పుడు అలాగ ముద్ద పప్పులా కూర్చొని ఉంటే కొడుకు నోరెత్తి చెప్పు. నా బుర్రేం పని చేయట్లేదు అసలు. నా జాబ్ కూడా పోయింది. వాట్? నీకు అదే చెప్పాలనుకుంటున్నా కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ వర్కింగ్ అవుట్. నాకు నువ్వా నా ఫ్యామిలీనా అంటే నా ఫ్యామిలీ అనే అంట. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నాకేం అర్థం అవ్వట్లేదు. దాని కోసం చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇలా అంటుంటే నా ఫ్యామిలీని ఇక్కడ నేను మోసం చేయలేను. గుడ్ బై రోహిత్, లెట్స్ బ్రేకప్. హలో, ఏమో కాల్ చేసావు? డబ్బులేని కావాలేంటి? మన మనసు ఏం బాగాలేదురా అసలు. ఏమైందిరా? తను నన్ను వదిలేసిందిరా. అంటే ఇన్ని ఇయర్స్ లవ్ కదరా, అలాగలాగా? జాబ్ పోయిందిరా నాది. నిజమేనా? ఇన్నాళ్ళు వెయిట్ చేసింది, ఇంకా వెయిట్ చేయలేదని వెళ్ళిపోయిందిరా. అంటే ఏం మాట్లాడుతున్నారా? నిజమా? అంటే అలాగలాగరా అవుతుంది? ఒరే నా బుర్రేం పని చేయట్లేదురా అస్సలు. అరే ఒకసారి రాగురా, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వేం ఆలోచించు ఫస్ట్. హలో హలో, హలో. హలో.
రోహితేనా మాట్లాడుతుంది? అవునండి, ఎవరు? ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు, వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తానని ఫోన్ తీవా? మీ నాన్నగారు అప్పు తీసుకొని 3 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా అసలు లేదు వడ్డీ లేదు, ఎప్పుడు తీరుస్తున్నారు? నువ్వు తీరుస్తానని ఇప్పుడు దాకా తీర్చలేదుగా. మీకు అప్పు ఇచ్చి మేము మనుషుల్లా కనిపించట్లేదా, లేకపోతే మా డబ్బులు కాదా? కట్టేస్తాను, సిచ్యువేషన్ బాగాలేదు ఇంట్లో కొద్దిగా. సిచ్యువేషన్ బాగోపోతే చచ్చిపోయా, లేకపోతే మా డబ్బులు మాకు ఇచ్చే, వారం లోపు రిటర్న్ ఇచ్చే, లేకపోతే చచ్చిపో. Rohit, I don't think this is working out. నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వేం ఆలోచించుకోవచ్చు. హలో హలో అప్పు తెరిచినప్పుడు ఎందుకయ్యా బతికొండి, చచ్చిపోండి. చాలా ఎంకరేజ్ చేస్తున్నాను, ఇలా అంటే నా ఫ్యామిలీని ఇక్కడ నేను మోసం చేయలేను. గుడ్ బై రోహిత్, లెట్స్ బ్రేకప్. అంతా చాలా బాగుంది కానీ ఈ రోహిత్ కథ నాకు చాలా డీప్గా కనెక్ట్ అయింది. ఎందుకు బాగోదు, నా కథ కదా. అంటే ఏం లేదులే. సమస్యలకు పరిష్కారం జీవితం వదిలేయటం కాదు. ఈ ఇయర్ ఫోన్స్ చుట్టుకుపోయినట్లే జీవితంలో కూడా సమస్యలు చిక్కుల్లా వస్తాయి. కానీ ఒకటి ఒకటిగా విప్పుకుంటూ పోతే మళ్ళీ సరిగ్గా వినిపించే పాటల జీవితం కూడా మెల్లగా సర్దుకుపోతుంది. కాబట్టి ఆగి ఆలోచించు, విప్పటం మొదలుపెట్టు. ఎందుకంటే ఆ చిక్కుల తర్వాతే ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది. అర్థమైందా? ఆ రోజు తను ఆగలేదు, అమ్మ కాల్ లిఫ్ట్ చేయలేదు. కొన్నిసార్లు మనం ఇగ్నోర్ చేసే కాల్స్ మన జీవితం మార్చగలిగే మాటలు తీసుకొస్తాయి. అమ్మ హలో విని ఉండుంటే ఆ రోజు అంతమయ్యేది కాదు, కొత్త స్టార్ట్ అయ్యి ఉండేది.